హలో అందరికీ శివరాత్రి సందర్భంగా మీ ముందుకు మరొక ప్రముఖ టెంపుల్తో వచ్చానండి. అదే మన హైదరాబాద్లో గల కాశీబుగ్గ టెంపుల్. 300 ఏళ్ల సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ అండి. ఇక్కడ శివయ్యకి ఎప్పుడు నిరంతరం 365 డేస్ అభిషేకం జరుగుతూనే ఉంటుందండి. కానీ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అది అది అసలు కాశీ నుంచి వస్తుందని అందరు అంటారండి. రండి చూపించేస్తాను మీకు. చూస్తున్నారా, ఇది నైట్ వ్యూ. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ కిషన్ బాగ్ దగ్గర ఉంటుందండి టెంపుల్. పురాణ పూల్ బ్యాక్ సైడ్ అండి. ఇది పురాణ పూల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇదిగోండి శివరాత్రి గురి ఉంది కదా, అందుకనేసి డెకరేషన్ చేశారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. సో మేము వెళ్ళినప్పుడైతే బాగుందండి. అంతా లైటింగ్స్తో నీళ్ల మధ్యలో ఇక్కడ కళ్యాణం, అమ్మవారి అయ్యవారి కళ్యాణంది చిత్రీకరించారు. జనాలు చూస్తున్నారా, అక్కడ ఎంతమంది ఉన్నారంటే జనాలు చాలామంది ఉన్నారండి. అసలు మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది దర్శనంకి. నైట్ 9 o'clock అలా వెళ్ళాము, 10 o'clockకి బయటకు వచ్చాము మేము. సో ఇక్కడ చెట్టు ఉందండి. ఈ చెట్టు ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ ముడుపు కడతారంట. ఇక్కడ రాగి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, అశోక చెట్లు అన్నీ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ముడుపు కడతారంట. ఏదైనా మొక్కుబడి ఉంటే మొక్కుకొని ముడుపు కడతారంట. సో అదొక నమ్మకం అండి. ఎక్కడైనా ఉంటుంది మనకి ఇట్లా. సో ఇది చూస్తున్నారా, కట్టడం ఎంత పాత కట్టడమో మనకు అర్థమవుతుంది చూస్తుంటే. అసలు గుడి ఎంత పాతది అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి అండ్ ఆ సైడ్ నుంచే బయటికి రావాలి. ఇది లోపల ఎంతవరకు అలౌ చేస్తారో నేను అంతవరకు తీస్తానండి. అదిగోండి అక్కడ నుంచి ఆపేస్తున్నారు. సో నేను స్వామివారిని చూపించలేకపోతున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్లో మాత్రం మేము ఇక్కడ అభిషేకం చేసాం బయటకు వచ్చాక. ఓకేనా? సో ఇదండి ఈ మా శివరాత్రి అయితే ఇలా జరిగింది. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఓకే.